హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఆఫ్ హెచ్ఎస్. ఎలా ఉన్నారు గైస్ అందరూ? హ్యాపీ శివరాత్రి అందరికి. ఈ రోజు జాగరణ ఏ విధంగా జరిగిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను కూడా ఆల్రెడీ రెడీ అవుతున్నాను శివాలయం వెళ్ళడానికి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి జస్ట్ టాక్స్ విత్ మీ అనమాట. యాక్చువల్లీ ప్రతి ఒక్క శివాలయంలో నైట్ శివపార్వతుల కళ్యాణం ఉంటుంది కదా, బట్ అంతకంటే ముందే అరౌండ్ 12 ఆ టయానికి మనకు అభిషేకం చేయిస్తారన్నమాట. ప్రతి ఒక్క భక్తులతో కూడా బిల్వపత్రాలు ప్లస్ వాటర్ తో ఈ శివలింగానికి అభిషేకం చేయిస్తారు. సో అందుకోసం రెడీ అవుతున్నాను నేను. అండ్ ఏంటి ఇలా పూసుకుంటున్నా అనుకుంటున్నారా? జస్ట్ స్పెక్స్ ఉన్న వాళ్ళ థింగ్స్ గైస్, ఏం చేయలేము. శివరాత్రి అనగానే నాకైతే మెయిన్ గా గుర్తొచ్చేది, మేము చిన్నగా ఉన్నప్పుడు మా టీవీలో హరహర మహాదేవ్ సీరియల్ వచ్చేది గైస్. సో ఇప్పుడు కూడా ప్రతి శివరాత్రికి మా టీవీలో దాన్ని అంతా కట్ చేసి టోటల్ ఒక సినిమా వేస్తారు. సో ఐఎమ్ జస్ట్ అబ్సెస్డ్ విత్ దట్ గైస్. అంటే నైట్ వేస్తారు, నేనైతే ప్రీవియస్ ఇయర్ కాదు కదా, అంతకంటే ముందు ఇయర్ చూసాను. ఈ ఇయర్ వేస్తారో ఎవరో తెలియదు, బట్ ఎక్కువ ఏముంది, ఫోన్ ఉంది, మొబైల్లో టెలికాస్ట్ చేసేసుకుని చూసేద్దాం. ఏంటి శివరాత్రి రోజు కూడా సీరియల్ అంటారా? ఏమో గైస్, నాకు నచ్చింది నేను చెప్పాను. ఐ థింక్ చాలా మందికి మీకు కూడా ఆ సీరియల్ నచ్చే ఉంటుంది. కానీ గైస్ అభిషేకం అని చెప్పాను కదా, ఎందుకో తెలియదు ఆ మూమెంట్, ఆ విధంగా మనం అభిషేకం చేయగానే కానీ ఆ ప్లేస్కి వెళ్ళగానే ఎందుకో ఒక తెలియని ఒక మంచి వైబ్ ఉంటుంది. జస్ట్ చాలా బాగుంటుంది. పోయిన ఇయర్ నాకు అది ఇక్కడ మా ఊర్లో దొరకలేదు, ఎందుకంటే నేను ప్రీవియస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఉన్నాను. బట్ అంతకంటే ముందు కూడా కొన్నిసార్లు స్టడీస్ వల్ల దొరకకపోయేది. బట్ ఎప్పుడు నాకు అవకాశం ఉండగానే ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను శివాలయం. ఓకే గైస్, హ్యాపీ జాగరణ. మళ్ళీ మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.